సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి విష్ణుపల్లి మండలం కీనియన్ అనే ప్రాంతంలో ఒక 2 days ఎందుకంటే కర్నూలు జిల్లా డోన్కు చెందినటువంటి రాష్ట్రపై చెందినటువంటి వ్యక్తి ఇక్కడ పాలు కొడుతూ జీవిస్తున్నారు. అతను వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. వాళ్ళకి ఒక 3 sisters ఉన్నాయి. వాళ్ళ మదరు ఆ సిస్టర్స్ ఇద్దరు కూడా బాగున్నారు, పాపలో. అయితే వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఇతను ఇక్కడ ఒక్కడే కష్టపడి పనిచేస్తున్నారు. వంట చేసే వాళ్ళు లేదని చేస్తున్నారు. వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ని అంటే ఆ కూతుర్ని ఇక్కడికి అన్నకొట్టు పెట్టాలని చెప్పేసి పంపిస్తే వాళ్ళు బుక్స్లో ఉన్న క్రమంలో వాళ్ళిద్దరు కూడా బలవంతంగా అమ్మాయిని శారీరకంగా పడడం జరిగింది. తర్వాత ఈ విషయం అక్కడ ఉన్న వాళ్ళకు తెలిసి వాళ్ళ మదర్ ఫోన్ చేశారు. మదర్ కొంచెం కోపమైన తర్వాత ఈ అమ్మాయిని తీసుకొని ఫారెస్ట్ లో వెళ్ళారు. దాదాపు 15 days వరకు ఫారెస్ట్ లో అక్కడ తిరిగిన తర్వాత వనపర్తి జిల్లాకు బలంపల్లి అనే విలేజ్కి వెళ్తే ఆ విలేజెస్ చూసి డౌట్ వచ్చింది. వాళ్ళు విలేజెస్ కి డౌట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా 109 ఫోన్ చేసి చైల్డ్ లైన్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇన్ఫార్మ్ చేసిన క్రమంలో ఇమీడియట్ గా మా చైల్డ్ లైన్ వాళ్ళ వీళ్ళని రెస్క్యూ చేసి తీసుకుపోయి సెంటర్లో పెట్టి ఆ అమ్మాయిని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే పిల్లల్ని ఒక క్రమబద్ధమైనటువంటి పరిస్థితుల్లో పెంచాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న చిన్న పిల్లలు, మైనర్లు కనీసం విలువలు అన్న, చెల్లెలు, తర్వాత అక్క అనేటటువంటి వాల్వర్స్ మర్చిపోయి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వీళ్ళని సమాజంలో మార్చాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రుల మీద ఉంది. తర్వాత అదేవిధంగా చదువు చెప్పేటటువంటి గురువుల మీద ఉంది. తర్వాత సొసైటీలో ఉన్నటువంటి పెద్ద మనుషుల మీద ఉన్నది. వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేస్తారో వాళ్ళని కొద్దిగా మందలించి ఒక క్రమ పద్ధతిలో పెట్టినట్లయితే ఇటువంటి ఇన్సిడెంట్లు మళ్ళీ ఫ్యూచర్ లో జరగకపోతాయని చెప్పేసి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పిల్లల్ని ఒక క్రమ పద్ధతిలో పెంచండి. వాళ్ళకు కొంచెం పిల్లలందరికీ కూడా స్కూళ్లలో యోగా, మెడిటేషన్, తర్వాత కొన్ని విలువలతో కూడినటువంటి పాఠాలు బోధించినట్లయితే కొంత మార్పు వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. గురువులందరూ కూడా ఈ విధంగా చేయాలని చెప్పేసి ప్రతి స్కూల్లో కూడా ఈ విధంగా యోగా, మెడిటేషన్, అదేవిధంగా కొన్ని విలువలతో కూడినటువంటి పాఠ్యాంశాలను బోధించాలని చెప్పేసి ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా ఈ సందర్భంగా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.